అమెరికా రిలీజియస్ ఫ్రీడమ్ ప్యానెల్ యుఎస్సిఐఆర్ఎఫ్ భారత్కు సంబంధించి ఒక కీలకమైన నివేదికను ఆ దేశ ప్రభుత్వానికి అందించింది. అదేమిటంటే భారతదేశంలో మైనారిటీలు అసలు క్షేమంగా లేరని, వారిపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయని, దీనికి ఆర్ఎస్ఎస్తో పాటు అంతర్జాతీయ నిఘా విభాగమైన రానే ప్రధాన కారణం కాబట్టి ఈ రెండు సంస్థలపై అమెరికాలో పూర్తిగా నిషేధం విధించాలని, ఆ సంస్థలపై ఆంక్షలు విధించాలి అనే విధంగా ఈ నివేదికను తయారు చేసి అమెరికా ప్రభుత్వానికి అందజేశారు. అయితే ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ బోర్డు మెంబర్లను మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఆ బోర్డు వైస్ చైర్మన్గా ఆసిఫ్ మొహమ్మద్ అనే ఒక పాకిస్తానీ డాక్టర్ సైతం అందులో కీలక పొజిషన్లో ఉన్నాడు. సో ఈ నివేదికను పూర్తిగా పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్తోనే అమెరికాలో తయారు చేశారని చెప్పకనే చెప్పుకోవచ్చు. అలాంటి నివేదికను ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సపోర్ట్ చేస్తోంది. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తన మూలాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి నివేదికలను గనక ఆ పార్టీ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మన భారతదేశంపై భవిష్యత్తులో ఆంక్షలు విధిస్తే అది మన దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన బుద్ధిని మార్చుకుని ఇలాంటి నివేదికలను పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.